హే హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి మా కిచెన్ లో రెడ్ చికెన్ వండుతున్నాం అనమాట. రెడ్ చికెన్ గురించి చెప్పాలంటే మోస్ట్లీ మేము పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి కదా, రెడ్ చికెన్ అనగానే పెళ్ళిళ్ళలో అలా చికెన్లు ఎన్ని వెరైటీస్ ఉంటాయి. సో అందులో ఒక రెసిపీ మేము ఈరోజు చూపించబోతున్నాము. సో ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పెళ్లిల్లో చేసే హైదరాబాదీ రెడ్ చికెన్. చెప్పాలంటే తెలంగాణ దావత్లో అయితే ఇంకా ఫేమస్. చాలా చాలా బాగుంటది. నార్మల్ చికెన్ కర్రీ కంటే ఇంకా కొంచెం ఎక్కువ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఇది. లెట్స్ స్టార్ట్. చికెన్ గ్రేవీ కోసం డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, చిల్లీ అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో లోపల వరకు వేగేదాకా వేపుకోవాలి. తర్వాత గ్రైండర్లో వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 బిగ్ సైజ్ టొమాటో ప్యూరీ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వాష్ చేసుకున్నటువంటి చికెన్ మ్యారినేషన్ చేద్దాము. లెట్స్ మ్యారినేట్. సో లాస్ట్కి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పీసెస్కి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక్కసారిగా కుక్ చేయడానికి వదిలేయకుండా ప్రతి 4 to 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పైన చికెన్ కుక్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలపకపోతే పక్కా అడుగంటేస్తుంది. సో 25 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రేవీ థిక్గా ఉండాలి అని అనిపిస్తే మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. సో ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా కుక్ చేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇట్స్ డన్ గైస్. వావ్, స్మెల్ అయితే అద్రింది అసలు. గ్రేవీ తింటా. చాలా బాగుంది నిజంగా.